కాంగ్రెస్ పార్టీలో అంజన్ కుమార్ యాదవ్ రూపంలో అగ్గి రాజుకుంటున్నది. బగ్గున మండి అది కాంగ్రెస్ పార్టీని ఏం చేస్తుందో తెలియకుండా అవుతున్నది. సీఎం రేవంత్ రెడ్డిని షెడుగుడు అనుకున్నంత పని చేస్తున్నాడు అంజన్ కుమార్ యాదవ్. జూబ్లీహిల్స్ టికెట్ నాకు కాకుండా నవీన్ యాదవ్ కి ఇచ్చుడేంది? నేను అడిగినప్పుడే లోకల్ నాన్ లోకల్ గుర్తుకొచ్చిందా? అట్లయితే ఓ పెద్ద మనిషి కొడంగల్లో ఎమ్మెల్యేగా ఓడిపోతే మళ్ళా ఎమ్మటే ఎంపీగా మల్కాజ్గిరిలో ఎట్లా పోటీ చేసిండు? అంతేకాదు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డిలో ఏ లోకల్ నాన్ లోకల్ పద్ధతిన పోటీ చేసిండు? అప్పుడు గుర్తుకు రాని లోకల్ ముచ్చటకు ఇప్పుడే గుర్తుకొచ్చిందా అని సీఎం రేవంత్ రెడ్డి పేరు ఎత్తకుండానే లాబట్టేసినంత పనిచేసిండు. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసింది నేను, ఎండైనా వానైనా పార్టీకి అండగా ఉన్నది నేను. అసొంటి నాకు టికెట్ అడిగితే ఇయ్యరా? టికెట్ ఎవరికి ఇస్తారో అది కూడా చెప్పరా? ఎంపిక కమిటీలకు నన్ను తీసుకోకుండా సెలక్షన్ చేస్తారా? నేను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది మర్చిపోయినరా? నన్ను గింత తక్కువ చేస్తారా? ఉండుండ్రి ఒక్కొక్కని సంగతి చెప్తా, నా సత్తా ఏందో చూపెడతా. నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు. కార్యకర్తలతోని మాట్లాడి ఏం చేయాలో అప్పుడు నిర్ణయిస్తా అన్నట్టు చెప్పుకొచ్చిండు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్. అసలే పట్నంలో ఫైల్ మాన్ తీరుగా ఉండేటోడాయే, అంతేకాదు బీసీ వర్గం లీడరాయే. అందుకే నాకు టికెట్ రాకుండా చేసిన వాళ్ళను ఇడిచిపెట్టా అన్నట్టు మాట్లాడుతున్నాడట. ఇక ఇట్లా మాట్లాడినందుకు కాంగ్రెస్ పార్టీ లూకుంట్రా? మంత్రులు వివేక్, పొన్నం ప్రభాకర్ తో పాటు పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ అంజన్ కుమార్ యాదవ్ ఇంటికి చేరుకొని, వద్దు నువ్వు అట్లా అలగకు, బుంగమూతి పెట్టకు, ఏం చేసినా పార్టీ కోసమే కదా, జర్రంతా ఓపిక పట్టు, పార్టీ కరెక్ట్ టైంలో నీకు చేయాల్సిన న్యాయం చేస్తుంది అన్నట్టు చెప్పి బుచ్చగించే పని చేసిండ్రట. మరి చూడాలే ఆ బతిలాడుతోని అంజన్ కుమార్ ఆవేశం తగ్గుతుందా, లేకుంటే అంతకంటే ఎక్కువ కోపంతో కొట్లాటకు దిగుతాడా అనేది ముందు ముందు చూడాలి.